చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండే విచ్చేసావే నా గుండెలోని. అండ్ చాలా వరకు ఈవెంట్స్ మనకు పిలిచే ఫంక్షన్స్ వాళ్ళు ఒక్కొక్క మెంటాలిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడ్జస్ట్ చేయడం అంటే చాలా గట్స్ ఉండాలి. నాకు ఐపీఎస్ మేడం గారు ఈవెంట్ ఇవ్వడం జరిగింది. మేడం గారు హస్బెండ్ వచ్చేసి కలెక్టర్ గారు, అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఐపీఎస్లు ఐఏఎస్లే. నాకు ఎవరు సారీ లేదు, నాకు ఎవరు పోటీ లేరు, నేను వెళ్ళిపోవాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, కర్నూల్ రఘు గారు. ఇతను సింగర్ అండ్ యాంకర్ కూడా. ఆయన మంచి మంచి ఈవెంట్స్ చేస్తున్నారు అండ్ కర్నూల్లో చాలా బిజీగా అయిపోయారు అండ్ చాలా ఈవెంట్స్ చేస్తున్నారు. అసలు సిటీకి రావడానికి కూడా టైం దొరకదు. ఈరోజు మన స్టూడియోలో రావడం జరిగింది అండ్ ఇవాళ తన జర్నీ ఎలా ఉంది అండ్ ఎలా స్టార్ట్ అయింది సింగింగ్ అండ్ యాంకరింగ్ వైపు ఎలా వెళ్ళారో తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్కారం పప్పు గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ హ్యాపీ. సో ఓకే, కర్నూల్ ప్రాపర్ కర్నూల్ అండి మీది? బేసికల్గా మా నాన్నగారు దేవనకొండ అనేటు పత్తికొండ గ్రామంలో ఉండేవాడు. ఆ తర్వాత మా నాన్నగారు కర్నూలు రావడం జరిగింది. ఇంకా కర్నూలులో సెటిల్ అయిపోయినాము. ఇంకా అక్కడి నుంచి నా కెరీర్ కర్నూలు రఘు సింగర్ అని చెప్పారు. అదే కర్నూలు అనే పేరు, కర్నూలుకే పేరు తెచ్చేశారు. కర్నూలు రఘు గారు అంటే అందరు గుర్తుపడతారు. ఆల్మోస్ట్ అందరు సార్, అందరు మొత్తం. అంటే ఓన్లీ ఏపీ తిరుగుతుంటారు. చాలా వరకు హైదరాబాద్లో చాలా ఈవెంట్స్కి కూడా వస్తలేరు కదా, టైం దొరకలేదని చాలా మంది డిసప్పాయింట్లో ఉన్నారు. దాన్ని ఏమంటారు మీరు? అంటే బిజీ షెడ్యూల్ లేదు సార్. యాక్చువల్గా మీ ఈవెంట్, మీ ఇంటర్వ్యూ కూడా చాలాసార్లు ఫోన్ చేశారు, రాలేకపోయాను. బట్ ఈరోజు మాకు సమయం కుదిరింది, ఒక మంచి అవకాశం దొరికింది నాకు. ఓకే, ఏం చదువుకున్నారు? నేను వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే, ఆ తర్వాత ఐటీఐ డీజిల్ మెకానిక్ చేశాను. నాకంటూ ఒక 2 కార్స్ ఉన్నాయి. ఆ ట్రావెల్ బిజినెస్ చేసుకుంటూ ఆర్కెస్ట్రా ఆర్గనైజర్గా చేసుకుంటూ ఉన్నాను. నా బ్యానర్ పేరు కూడా కర్నూలు రఘు సింగర్. ఓ, కర్నూలు మాత్రం వదులుతలేరు? లేదు సార్, ఎందుకంటే నాకు నా సొంత ఊరు, నా ఊరి పేరు 10 మందికి తెలియజేయడం కూడా నా యొక్క ధ్యేయం. బాగుంటుంది. ఓకే, జాబ్ చేస్తారా లేకుంటే ఇదే బిజినెస్? లేదండి, యాక్చువల్గా నేను నా ఓనర్ కమ్ డ్రైవర్గా నేను వేరే కలెక్టర్ ఆఫీస్లో వెహికల్ ఎంగేజ్ చేశాను. అచ్చా. మా ఆఫీసర్స్ కూడా చాలా మంచి వ్యక్తులు. వాళ్ళతో పాటు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే, ఈవెంట్స్ రంగంలోకి ఎప్పుడు వచ్చారండి మీరు? ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈవెంట్స్ స్టార్ట్ చేయడం అనేది బేసికల్గా నేను ఒక 7 ఇయర్స్ నుంచి. 7 ఇయర్స్ నుంచి నాకు సింగింగ్ ప్రొఫెషనే తెలియదు. ఒకరోజు నా అన్ఎక్స్పెక్టెడ్లీ మా అమ్మ అన్న కొడుకు మ్యారేజ్లో నా కెరీర్ అనమాట, నేను డ్యాన్సులు చేస్తూ ఉంటే నాకు పాటలు వచ్చు కదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆర్కెస్ట్రా టీంని నేను అడగడం జరిగింది. చంద్రకంటి మధ్య సార్ అనేసి ఆయన నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. స్టేజ్ మీద పాట పాడడం ద్వారా నాకు ఈరోజు సింగర్గా నాకు పేరు గుర్తింపు వచ్చింది. ఓకే, సింగర్గా వచ్చింది అనమాట. అంటే మీకు చిన్నప్పటి నుంచి మీరు పాడేవారా? ఎస్, పాడేవాడిని. స్కూల్ లైఫ్లో పాడేవాడిని. ఓకే, స్టేజ్ ఆర్టిస్ట్ అయితే కాదు, మా ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు. నేను స్కూల్లో పాడేవాడిని, ఏదో చిన్న పాడేవాడిని. ఆ తర్వాత కెరీర్ స్టార్ట్ అయింది. కానీ మనకు ఈవెంట్స్ చేయడం అంటే కొంతమంది మనకు సపోర్ట్ చేయరు. ఫ్యామిలీ మెంబర్ మెయిన్గా, రిలేటివ్స్ పక్కన పెట్టేస్తే ఫ్యామిలీ మెంబర్స్. ఒకవేళ మనకు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసినా కూడా రిలేటివ్స్ కొంచెం వెట్టి పొడుస్తుంటారు. ఏంది ఇది అవసరం, ఊరికి తిరిగేసి ఈవెంట్స్ అని అంటుంటారు. ఇలాంటి ఎప్పుడైనా ఎదుర్కొన్నారో వాళ్ళకి ఏం చెప్తారు? ఎస్, ఆబ్వియస్లీ మీరు చెప్పిన క్వశ్చన్ వచ్చేసి ఫ్యామిలీ పరంగా మీరు చాలా ఇబ్బంది పడారు. ఎస్, మా అమ్మ నన్ను మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా నన్ను అనలేదు. నేను పాట ఇంట్లో పాడుతున్నప్పుడు కూడా మా అమ్మ ఎప్పుడు కూడా వినేది. మా అమ్మ కూడా అంటే పాతకాలం పాటలు పాడుతూ ఉండేది, అప్పుడు నేను వినేవాడిని. మా అమ్మ ఎప్పుడు అనేవాడు అంటే నేను గర్భంలో ఉన్నప్పుడు మా అమ్మ ఎక్కువ పాటలు వినేది. అలా ద్వారా రావడము. తర్వాత మా బంధువులు కూడా చాలామంది నన్ను, అంటే చాలా బాధాకరమైన విషయమే, నన్ను ఎంతో ఇబ్బంది కూడా పెట్టారు. అంటే ఏంది ఆ స్టేజ్ ఎక్కి పాడడం ఏంది, తర్వాత ఎక్కడెక్కడ ఊర్లలో. ఇప్పుడు సాధారణంగా కొన్ని ఫంక్షన్స్లో ఇప్పుడు దినాలకు పోవాలి పాటలు పాడడానికి, మంచికి పోవాలి పాటలు పాడడానికి, 10 మందిలో స్టేజ్ అక్కడ ఉంటుంది, అక్కడ పాడాలి పాటలు పాడడానికి. అలా దెబ్బతిన్న సందర్భాలు కూడా, అంటే మాటల ద్వారా దెబ్బతిన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. ఎలా ఫీల్ అయ్యేవారు? ఏంది వీళ్ళు ఇలా అంటున్నారని ఏమైనా డిసప్పాయింట్ అయ్యి వెనక అడుగు వేయడానికి ఏమన్నా ఆలోచించారా? ఎందుకు ఇది మనకి ప్రొఫెషన్ అని నన్ను అన్నప్పుడు అనిపించింది. అక్కడ నేను ఎక్కువగా అంటే ఒపీనియన్ నమ్ముకుంటాను అనమాట. ఒకసారి నేను అనుకుని నాతో ఉన్న కో ఆర్టిస్ట్ని అడిగాను అనమాట, ఇలా నాకున్నాయంటే వాళ్ళంటే వాళ్ళు ఆల్రెడీ దెబ్బతిన్నారు కాబట్టి అడిగినప్పుడు అవన్నీ కామని పట్టించుకోవద్దు, రేపు మార్నింగ్ ఈవెంట్ ఉంది, నువ్వు రావాలి చూడని. అక్కడితో నాకు బూస్టింగ్ వచ్చిందన్నమాట. నాకు ఎవరు సాటి లేరు, నాకు ఎవరు పోటీ లేరు, నేను వెళ్ళిపోవాలి, నేను పాడాలి, నేను చేయాలనే ఉద్దేశం, ఆ ధైర్యమే నన్ను నడిపించింది. మా అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నాతో ఉన్నాయి కాబట్టి అలా వెళ్తూ ఉంది. మ్యారేజ్ తర్వాత స్టార్ట్ చేశారా ఈవెంట్స్? మ్యారేజ్ కన్నా మ్యారేజ్ బిఫోరే స్టార్ట్ చేశాను. మళ్ళీ సంబంధాలకు ఇబ్బంది కాలేదా? సంబంధాలకి ఇబ్బంది అనేది నేను చెప్పలేదు. సంబంధంలో నా పెళ్లిలో నేనే పాట పాడుకున్నాను. అయ్యో, అచ్చా. నా మ్యారేజ్లో నేనే పాటలు పాడుకున్నాను. నేను మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా మా వైఫ్ చెప్పాను,
ఏదైనా కానీ ఫ్యామిలీలో ఉండేది మీరు జాగ్రత్తగా మాట్లాడుకుని అమ్మ నాన్న, నేను వచ్చేసి ఫీల్డ్ మీద బయటకు వెళ్తూ ఉంటాను, ఇలా ఉండాలంటే అలాగనే మా లైఫ్ ఇప్పటికి 7 years అయింది, అలానే కొనసాగుతుంది. మ్యారేజ్లో నేను పాడుకున్నా. ఏ పాట పాడండి ఒకసారి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండే విచ్చేసావే నా గుండెలోని, ఆ సాంగ్ పాడాను. తర్వాత ఇంకో సాంగ్ కూడా పాడాను. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా. వావ్, సూపర్ వాయిస్, సూపర్ గా ఉందండి. థ్యాంక్ యూ. కానీ లేట్ గా స్టార్ట్ చేశారు కదా కెరీర్, అంటే తెలియదు, అంటే మేము బట్ స్ట్రగుల్డ్ ఇన్ లైఫ్ అంతే, ఇంకా గ్రౌండ్ టు ఎర్త్. ఓకే. అండ్ చాలా వరకు ఈవెంట్స్లో ఒక్కొక్క ఈవెంట్ అంటే మనకు పిలిచే ఫంక్షన్స్ వాళ్ళు ఒక్కొక్క మెంటాలిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడ్జస్ట్ చేయడం అంటే చాలా గట్స్ ఉండాలి. ఐ మీన్ ఒక్కొక్క కోపిస్టి ఉంటాడు, ఒక్కొక్క వినేటోళ్ళు ఉంటారు, ఒక్కొక్క కదిరించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తుంటారు మీరు? మీరు చెప్పిన క్వశ్చన్కి నేను కరెక్ట్ సూటిగా ఆన్సర్ అంటే, నాకు ఐపీఎస్ మేడం గారు ఈవెంట్ ఇవ్వడం జరిగింది. ఐపీఎస్ ఆఫీసర్ మేడం గారు, హస్బెండ్ వచ్చేసి కలెక్టర్ గారు, వాళ్ళ ఇద్దరు బాబు బర్త్డే ఫంక్షన్ ఉంది. అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఐపీఎస్లు ఐఏఎస్లే. కర్నూలులో సస్యగ్రాండ్లో జరిగింది. కర్నూలులో ఐపీఎస్ మేడం గారు అంటే ఆమె అమ్మ హాస్పిటల్ ఓనర్ వాళ్ళ కుటుంబతే. నేను వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చాలా డీసెంట్గా చేయాలి, నాకు అర్థం కాలేదు. అక్కడ పోయిన తర్వాత చాలా డీసెంట్గా చేయాలి. నేను మెలోడీ సాంగ్స్తో మొదలుపెట్టాను. ఏ కార్యక్రమం మొదలుపెట్టాను కానీ శుక్లాంబరదనం తర్వాత వినాయకుని స్మరించుకుని కార్యక్రమం మొదలుపెట్టుకుంటాను. అలాగనే మొదలుపెట్టాను. మెలోడీ సాంగ్స్తో మొదలుపెట్టాను. తర్వాత చాలామంది కల్చర్ కాబట్టి భలే మంచి రోజు పసందైన రోజు ఆ పాట, తర్వాత ఈనాడే బాబుని పుట్టినరోజు, ఆ తర్వాత లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి, అలా పుట్టిన సాంగ్స్ పాడుతుంటే వాళ్ళు కనెక్ట్ అయ్యారనమాట. అప్పుడు నాకు ఓకే సాటిస్ఫై. ఆ తర్వాత కొంచెం అక్కడ ఉన్న పబ్లిక్ పిల్లలు వస్తారు కదా, ఆల్మోస్ట్ చిన్న పిల్లలు వచ్చారు. వాళ్ళని ఫస్ట్ స్టేజ్ మీద పిలిపించి చిన్న గేమ్స్ ఆడేయడము, వాళ్ళతో డ్యాన్స్ చేపించడము. చిన్న ఒక బాల్ ఉంది, ఒక జనరల్గా ఎగ్జామ్ చిన్నపిల్లలకి ఏదంటే చిన్న గేమ్సే. ఇప్పుడు 10 మంది లైన్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ రైట్లో ఉన్న బాల్ లెఫ్ట్లో పాస్ చేసుకుంటూ స్టాప్ అన్నాం అనుకో, ఎవరి చేతిలో బాల్ ఉంటుందో వాళ్ళు అవుట్. అలా అన్ని అయిపోయిన తర్వాత ఒక బాబు మిగులుతారు కదా, ఆ అవతల బాబు చేతిలో బాల్ ఉండదు కాబట్టి వాడు విన్నర్ అనమాట. అలా స్టార్ట్ చేస్తే అట్లా స్టార్ట్ చేసిన దాని తర్వాత ఆటోమేటిక్గా ఆఫీసర్స్ అంతా కనెక్ట్ అయిపోయారు. సార్ మీరు ఏమైనా పాట పాడతారన్నాను. పాట అన్నాడు. నాకు భయం ఎత్తికింది. ఆయన కలెక్టరే, నాకు భయం ఎత్తికింది. ఇంకా అయిపోయారు సామిరంగా. ఐపీఎస్ ఆఫీసర్ కూడా కలెక్టర్ గారి ఆదేశాన్ని తీసుకోవాల్సింది కదా. అంటే సార్ పాడతారంటే పాడండి సార్. కన్నడలో నాకు చాలా ఇష్టమైన పాట అనమాట. సార్ ఈ పాట మీరు కన్నడ కదా సార్, ఈ పాట పాడతారు. పునీత్ రాజ్ గారి హీరో తెలుసు కదా మీకు. అంటే పెట్టు అన్నాడు. పాట పెట్టేసరికి నేను పెట్టాడు. సార్ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను, తర్వాత మీరు లీడ్ తీసుకుంటాను. ఓకే రైట్ మేడం. బంబేలుతైతే మత్తేనుతైతే నేనే రాజకుమారా అనేసరికి సార్ మైక్ తీసుకున్నాడు. ఇంకా తర్వాత ఓసగల బంధు అని మొత్తం పాడేసిన పాట. సూపర్ హిట్ సాంగ్ అది. అస్సలు నాకైతే షాక్ అనిపించింది. సార్ చాలా అన్నాడు, ఇంకేమైనా పాడమన్నా అన్నాడు. సార్ ఇంకేమన్నా సార్, నేను మేల్ వేసుకుంటాను, మీరు ఫీమేల్ వేసుకుంటారు సార్. తర్వాత సార్ ఏమన్నాడు, ఇంకా నాకు కాంబినేషన్ దొరికింది సార్. ఇంకా ఒక ఫాస్ట్ బీట్ ఎత్తుకున్నాను సార్తో. ఓకే, సార్తో ఫాస్ట్ బీట్ ఎత్తుకున్నాను. సార్ నాకు కోఆర్డినేషన్ ఓ పిల్ల సుభానల్లా రచ్చావే నెల్లో వెన్నెల్లా అనేసరికి సార్ మేల్ ఎత్తుకున్నాను, నేను ఫీమేల్ ఎత్తుకున్నాను. అలా కంటిన్యూ అయిపోయింది. కానీ సింగర్ నుంచి వెళ్ళి మళ్ళీ మీరు యాంకర్గా కూడా వెళ్ళడం జరిగింది కదా, యాంకర్ ప్రొఫెషన్ ఎలా ఎంచుకోవడం జరిగింది మళ్ళీ? సార్ ఇప్పుడు బేసికల్గా ప్రతి మ్యారేజ్లో పాటలు పెట్టుకుంటారనేది ఏం లేదు. కొన్ని మ్యారేజ్లో పాటలు స్వీకరించుకుంటారు, కొన్ని మ్యారేజ్లో ఎంటర్టైన్మెంట్ స్వీకరిస్తారు. అలా అని చాలా రోజులు నేను సింగర్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు చాలా రోజులు ఖాళీగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి, చాలా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఎక్కడైనా వేదిక మీద పాట పాడుతుంటే వాళ్ళ దగ్గర పాట పాడాలనిపించేది. వాళ్ళు మైక్ ఇస్తే చాలే అనుకుంటాము. అట్లా స్టేజ్ నుంచి కూడా కిందికి దిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజు కూడా చాలా బాధ అనిపించిన రోజు, అంటే చాలా సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత అంటే నేను బాధపడిన ఒక సందర్భం ఏంటంటే, ఒకరోజు ఒక్క పాట కోసము పెద్ద వినాయక స్టేజ్, చాలా కొన్ని ఏపీఎస్పీ పెరేడ్ గ్రౌండ్,
అక్కడ ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ ఉంటారు. అక్కడ ఒక పాట పడితే చాలనుకున్నాను, రాలే అవకాశం, కింది దిగి వెళ్ళిపోయాను. అప్పుడు అనుకున్నాను అనమాట, అరే ఇది కాదు ఏదైనా ఉంటే ఇంకా ఆప్షన్ తీసుకోవాలని అనేసి. అప్పటి నుంచి నేను యాంకర్ 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 అనే వాళ్ళు అందరనమాట. యాంకర్ మనం ఎందుకు చేయకూడదు, మనకెందుకు లేదు మాట అని అక్కడ నుంచి యాంకర్ ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను. నా ఆల్సో ఫుల్ బిజీ. అంటే నాలో సింగర్ ఉన్నారు, యాంకర్ ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని డైలాగ్స్ కూడా వేస్తూ ఉంటాం. స్టేజ్కి కావాల్సింది అవి రెండు. అండ్ చూస్తే కనుక మనకు ఈవెంట్స్ అనేది నైట్ ఓవర్ నైట్స్ కూడా అవుతుంటాయి. ఇప్పుడు మీరు తీసుకెళ్ళిన టీంని కానీ మేల్స్ ఉంటారు, ఫీమేల్స్ కూడా ఉంటుంటారు. అంటే మేల్స్ అంటే మన జెంట్స్ కాబట్టి ఎక్కడైనా ఉండొచ్చు రాత్రిపూట. కానీ అమ్మాయిలు వచ్చినప్పుడు మీరు కూడా తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హేళనగా మాట్లాడడం కానీ, టీజ్ చేయడం కానీ, ఏదైనా తప్పుగా మాట్లాడడం ఎప్పుడైనా జరిగిందా? అంటే మీరన్న మాట మాత్రం చాలా కరెక్ట్ క్వశ్చన్ వేశారు సార్. ఎందుకంటే నేను కళాకారునిగా నా తోటి కళాకారులందరూ వాళ్ళ ఉద్దేశంలో ఉన్నటువంటి మనసులో బాధను నేను ఈరోజు మీతో చెప్పుకుంటున్నాను సోషల్ పోస్ట్ మీడియా ద్వారా, సోషల్ పోస్ట్ మీడియా ద్వారా. సార్ సాధారణంగా మా గ్రామం, మాది కర్నూలు ఉంటుంది, చిన్న విలేజ్ ఉంటుంది. బాబు మాకేం వద్దు, సౌండ్ సిస్టమ్ మేమే అరేంజ్ చేసుకున్నాము, మీరు సింగర్స్ ఫీమేల్ సింగర్ మేల్ సింగర్ రండి, ఒక పాటలు పాడి వెళ్ళిపోండి అంటారు. కొంతమంది ఆర్గనైజర్లు కూడా రమ్మంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు ఎంత రిసీవ్ చేసుకుంటారో వెళ్ళేటప్పుడు మనం పట్టించుకున్నాం. ఆ బస్సు ఉంటే తొందరగా ఉంటారు. ఆడికి పోయిన తర్వాత దారిలో అక్కడ బస్ కన్నెంట్ ఉండదు, బైక్ ఉంటుంది, ఎవరిదో ఉంటుంది, సార్ ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వండి సార్ అనేసి. నేను ఒక్కడంటే సరిపోతుంది. నాతోటికి సింగర్, లేడీ సింగర్ కూడా ఉంటారు. చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతాము. దారిలో వెళ్ళే వాళ్ళంతా తొంగి చూసుకోవడం, ఇలా చూడడము, ఒక విధంగా చూడడం అనమాట. ఇప్పుడు ఎందుకంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేకప్ ఆల్మోస్ట్ ఉంటుంది, అవును, చూడడము. తర్వాత అలా బాధపడిన నాతో పాటు ఉన్న సింగర్స్ కూడా చాలా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నాతో పాటు. బట్ నేను కూడా ఒకసారి బాధపడ్డాను. ఇంకొకటి నా లైఫ్లో ద బెస్ట్ మోస్ట్ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒంగోలు పక్కన ఒక గ్రామం వెళ్ళాము, రామాపురం అనే గ్రామం వెళ్ళాము. ఆ సరౌండింగ్లో ఏమైందంటే ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది ఊర్లో, పబ్లిక్ ప్రోగ్రామ్ అది. ఊర్లో ఎవరో ఒక అబ్బాయి వచ్చేసి చిన్నగా స్టేజ్ ఎక్కేసి డాన్స్ చేస్తుంటే అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన వచ్చి చెంప మీద పట్టం కొట్టాడు. కొట్టేసరికి యూత్ మొత్తం లేచింది. అక్కడ వాళ్ళ పెద్దవాళ్ళందరూ ఊర్లో ఏంద్ర అదే గొడవ అయిన తర్వాత అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఏం చేశారు, మీరు వాళ్ళనే కదా గొడవ అయింది, ఫస్ట్ పోలీస్ పర్మిషన్ లెటర్ ఉందా పాడి చెక్ చేయడం జరిగింది. తర్వాత చాలా బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి స్టేషన్కి వెళ్ళి. అలాంటివి ఎంతో మందికి కూడా జరిగాయి సంఘటనలు కూడా. కానీ స్టేజ్ కళాకారులు చిన్న చూపు చూస్తుంటారు. వాస్తవం, చాలా వరకు వాస్తవం. అసలు పెళ్లిళ్ళు కావు. ఇప్పుడు స్టేజ్ కళాకారుని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఒక సింగర్ అంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఒక డాన్సర్ అంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఒక కెమెరామెన్ అంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఒక డిపార్ట్మెంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు చేసుకోరు. ఎవరో వాళ్ళ మధ్య సంబంధం. డాన్సర్స్ని చేసుకుంటారు, కొంతమంది డాన్సర్స్ సింగర్స్ని చేసుకుంటారు, సింగర్స్ డాన్సర్ని చేసుకుంటారు. అలా మనకు ఎంతోమంది ఉన్నారు, చెప్పుకోవడానికి ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి. కానీ ఎందుకు ఇంత చిన్న చూపు? అంటే వీళ్ళేమో మన ఫ్యామిలీ నుంచి వెళ్ళి వెళ్తేనే ఎంటర్టైన్ అవుతారు, కానీ చిన్న చూపు చూస్తారు ఎందుకు? సార్ ఇప్పుడు సినిమాకి వెళ్తాం, సినిమా వచ్చేసి 70mm థియేటర్ ఉంటుంది. 70mm థియేటర్లో మనం కనపడాలని కృష్ణానగర్, ఇందిరానగర్ గడ్డ మీద 5 గంటలకే లేచి మేకప్ వేసుకుని డ్రెస్ వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి మాకు. ఇప్పుడు కూడా వెళ్తే చూస్తుంటాము. కన్నా తల్లిదండ్రులను వదిలేసి, భార్యాభర్తలను వదిలేసి, పిల్లల్ని వదిలేసి ప్రోగ్రామ్స్ ఆ తెర మీద కనపడాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను.